లైంగిక దాడులే కాదు ఇలాంటి క్రైమ్ రేట్స్ పెరగకుండా ఉండాలంటే ఫస్ట్ మనుషుల్లో ఎలాంటి మార్పులు రావాలి? మీకు మనుషుల్లోనే రావాలి ముందు మార్పులు. అసలు ముందు ఈ కేసులో నేను చూస్తాం కాబట్టి 6 సంవత్సరాలు కలిసి ఉన్నారు కదా, ఇప్పుడు ఏంటి పోయింది ఎందుకు అనే ఒక అంత 6 సంవత్సరాలు ఎందుకు కలిసి ఉన్నారు అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. ఈ విషయంలో కాదు, ఇన్ జనరల్ ఎవరితో అయినా కానీ. ఇప్పుడు మనం ఏదో రిలేషన్షిప్ అంటాం, రిలేషన్షిప్లోకి వెళ్ళి మళ్ళీ బ్రేకప్ అంటాం, బ్రేకప్ అన్నాక మళ్ళీ మనం హింసిస్తున్నారంటే తప్పే కదా. అట్లాగే ఇది కూడా మనం అసలు ఎందుకు రిలేషన్షిప్లోకి వెళ్తున్నారు, బలవంతంగా వెళ్తున్నారా, ఉద్యోగపరంగా వెళ్తున్నారా, లేకపోతే ఒక రకం తెలియని బ్లాక్మెయిల్లో వెళ్తున్నారా, నువ్వు ఇది క్విడ్ ప్రో లాగా నువ్వు అది చేస్తేనే ఇది చేస్తాను అంటున్నారా, ఇవన్నీ పోవాలి ముందు. అవి తెలియాలి, అవి ఉండకుండా ఉండాలి. ఇష్టమై ఒకళ్ళకొకళ్ళు ఇష్టమై ఎవరేం చేసుకున్నా ఎవరు అసలు మాట్లాడకూడదు, మనకు సంబంధం కూడా లేదు, మనం మాట్లాడే హక్కు మనకు లేదు, వాళ్ళ ఇష్టం. కానీ నీకు పని కావాలంటే నాకు ఇది కావాలి అని ఎవరన్నా ఏదన్నా అడిగితే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అటువంటిది జరగకూడదు. అది బేసిక్ ఇష్యూ ఇక్కడ. ఈ కేసు కాదు, కేసు ముఖ్యం కాదు, వాళ్ళిద్దరు ఇండివిజువల్స్ ముఖ్యం కాదు, ఈ కేసు మన ఇది ముఖ్యం. సో ఈ ప్రిన్సిపల్స్ అన్నీ మనం సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ సెట్ చేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. సెట్ అవ్వాలంటే ముందు మైండ్ సెట్ మారాలి మనది. ఊరికే నేను చెప్పటమో మీరు చెప్పటమో కాదు, అది జనంలో మార్పు రావాలి. ఎందుకంటే ఇన్ని వేల సంవత్సరాల నుంచి మా పురుషుడికి ఒక ఆధిక్యత స్త్రీ మీద ఉంది అనే ఒక ఫీలింగ్ ఉంది. ఇవాళ పోవాలంటే సడన్గా పోయేది కాదు. ఇప్పుడు మనం కెమెరా ముందు నేను కూడా ఇట్లా మాట్లాడచ్చు, బయటకు వెళ్తే నేను ఇంకో రకంగా ఉండొచ్చు. సో ముందు అది కాదు, మనం ఎప్పుడూ ఒకటే మైండ్ సెట్తో ఉండగలగాలి. నేనైనా మీరైనా మనం కెమెరా ముందు ఒకటి, కెమెరా వెనకాల ఒకటి, బయట చేసే పనులు ఒకటి, ఇక్కడ ఉండే చేసే పనులు ఒకటి కాకూడదు. సో అది ముఖ్యం అన్నమాట. ఆ మైండ్ సెట్ రావాలంటే ముందు మనుషుల్లో మార్పు రావాలి. సో జనరేషన్లో మార్పు రావాలి. అంత తొందరగా రాదు, తెప్పిస్తానికి మనం ప్రయత్నం చేయాలి. దానికోసం మనం ఎంత ప్రయత్నం చేస్తే అంత బాగుంటుంది. ఓకే, కాస్టింగ్ కౌచ్ ఇప్పటికీ కాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో ఉందంటారా లేదంటారా? ఎందుకంటే ఒకటి చెప్పాలి సార్, బిఫోర్ ఈ బాంబే అమ్మాయికి సంబంధించి విషయం బయటకు వచ్చినప్పుడు మంచు లక్ష్మి గారు స్పందించారు, రాధిక గారు స్పందించారు, సీనియర్ ఆర్టిస్ట్ రాధిక గారు. ఒకప్పుడు నేను లైంగికంగా ఇబ్బంది పడ్డాను, మంచు లక్ష్మి గారు అయితే ఎంతగా ఇబ్బంది పడిందో కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరుగా చెప్తూ ఉన్నారు, ట్విట్టర్లో షేర్ చేస్తూ ఉన్నారు విషయాలను కూడా. ఇండస్ట్రీలో ఇప్పటికీ కాస్టింగ్ కౌచ్ ఉందా లేదంటారా? ముందు లేదని ఎవరు చెప్పలేదు, ఎప్పుడు మేము డినై చేయలేదు. అంటే ఇవన్నీ అదే ఇందాక చెప్పింది అదే, నేను మౌలికంగా వీటన్నిటినీ తీసేయాలనేది నా పాయింట్. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అయినా, ఇప్పుడు నేను ఈ కేసు అందుకే చెప్పింది, కాస్టింగ్ కౌచ్ అయినా అదే కదమ్మా. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అదేగా, నీకు పని కావాలంటే ఆ పని కావాలంటే ఈ పని కావాలి అనే మాట అనేది ఉండకూడదు. కాస్టింగ్ కౌచ్ కూడా అదే. సో ప్రతిదానికి నేను చెప్పింది అన్నిటి కలిపే చెప్పాను నేను. సో అదే సమాధానం దీనికైనా కూడా. ఇప్పుడు ఇది ఇంకా ప్రొలాంగ్ కాకుండా ఉండాలంటే ఛాంబర్ నుంచి కూడా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఇప్పటి నుంచి అవి చేయాలంటే ఇప్పుడు మాకు గవర్నమెంట్ గైడ్ లైన్స్ రావాలి, గైడ్ లైన్స్ వస్తే దాన్ని మన గైడ్ లైన్స్లోకి మార్చుకోవాలి. అంటే మన సిస్టమ్స్ వేరు కదా, మన సిస్టంలోకి మార్చుకుని దాన్ని సెట్ చేసుకుంటే ప్రాబ్లం ఒక 5-6 నెలలు అన్నీ సెట్ అవుతాయి అనుకుంటున్నాం. అంటే అప్పుడు తగ్గుతాయి, అప్పుడు ఆగిపోతాయి అనే గ్యారంటీ లేవు, కానీ కొంతవరకు తగ్గుతుంది. అయితే ఇప్పుడు ఈ ప్రముఖ కొరియోగ్రాఫర్కి సంబంధించి అయితే మనమేం మాట్లాడకూడదు కాబట్టి, చట్ట పరిధిలో ఈ ఇష్యూ ఉంది కాబట్టి అన్ని పనులు జరిగిపోతున్నాయి కదా, చట్టం తన పనితో జరిగిపోతుంది, మా పని మేము చేసుకుపోతున్నాం, అన్నీ అయిపోతాయి అంతే. ఓకే, నమస్తే సార్.